ఆయన కాపులను టార్గెట్ చేసి అటాక్ చేశారు, కాపు కులాన్ని సెంటర్ ఆఫ్ పాయింట్గా చేసి పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సిఐ నాగరాజును అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా అని చెప్పి డిమాండ్ చేసింది ఆయన. మళ్ళీ ప్రొటెక్ట్ చేయాలి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. అందుకే కొత్త అంశాలు, దానికి క్లారిటీ ఇస్తాను సార్ మీకు ప్లీజ్. నాగరాజు విషయంలో మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నాగరాజు అనేటువంటి ఒక సిఐ మొత్తం సమాచారాన్ని, ఈ విషయాన్ని మొత్తం లాకప్ చేసి ఈ యొక్క కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఈ వ్యవహారం బూడిద చేసిన వరకు ఒక సిఐ నాగరాజు యొక్క ఆధ్వర్యంలో జరిగి ఉంటుందా అనేటువంటిది మనం అందరం కూడా ఆలోచించాలి. మీరు చాలా మంచి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఈ యొక్క దీంట్లో న్యాయాన్యాయాలు తెలిసిన వాళ్ళు. సార్, ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 టెరాబైట్ ఉండేటువంటి 4 డిస్కులు ఉన్నాయి. ఈ 4 డిస్కులు 32 టెరాబైట్ల టీబీ ఉన్నటువంటి ఆ డేటాని, అంటే 1 సంవత్సరం పాటు రికార్డ్ అయినటువంటి డేటాని ఫినిష్ పోయింది, ఎరేజ్డ్, ఫార్మాట్ చేశారు కదా, కొత్త డిస్క్ వేశారు, దాంట్లో న్యూ డిస్క్, కొత్త డిస్క్ని చొప్పించారు. అంటే ఇది సిఐ నాగరాజు ఒక్కడి వల్ల అవుతుందా? సిఐ నాగరాజు వల్ల అక్కడ దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా బయటకు తీసి దాంట్లో ఉండే సమాచారాన్ని అంతా దాన్ని అరెస్ట్ చేయడానికి సిఐ నాగరాజుకి పర్మిషన్ ఉందా, అలవెన్స్ ఉందా? ఒకసారి సిఐ పొజిషన్లో మనం ఉండి చెప్దాం. ఇంకొకటి, ఆ తర్వాత క్లౌడ్లో 90 రోజులు ఉండాలి. ఈ క్లౌడ్లో 90 రోజులు ఉండాల్సిన డేటా ఈరోజు ఉందా? లేదు. అంటే అది కూడా పోయింది. అదేవిధంగా ఇంకా ముందుకెళ్తే ఏదైతే ఈ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోవడం కానీ, లేకుంటే ప్రైవేట్ హోటల్కి తీసుకుపోవడం కానీ, బస్టాండ్లో వేయడం కానీ, ఆ అనాథ శవాన్ని గుర్తించడం కానీ, ఇవన్నీ కూడా ఈ పబ్లిక్లో ఉన్నటువంటి చాలా సీసీ ఫుటేజెస్లో ఉంటాయి. ఈ సీసీ ఫుటేజెస్లో కూడా ఇవన్నీ కూడా ఎరేజ్ అయిపోయాయి. అంటే ఇంత పకడ్బందీగా ఒక సిఐ అనేటువంటి వ్యక్తి చేస్తాడా అనేటువంటిది ఇక్కడ అనుమానం వచ్చింది. అందుకనే సిఐ దోషే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సార్, సిఐని అరెస్ట్ చేసిన తర్వాత సిఐ సాక్షాత్తు న్యాయమూర్తి సమక్షంలోకి జూమ్లోకి వచ్చిన తర్వాత న్యాయమూర్తికి సిఐ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నన్ను పోలీస్ కస్టడీకి ఇవ్వచ్చు సార్, మీకు ప్రాణాలు, నేను మిమ్మల్ని శరణు కోరుకుంటున్నాను, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు సార్ ఈ పోలీసులు లాకప్లోకి తీసుకెళ్ళి అని చెప్పి నేను చెప్పింది కదా సార్. సిఐ నాగరాజు గారు సాక్షాత్తు న్యాయమూర్తికి చెప్పారు. ఇది వాస్తవం. నేను చెప్పేది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేదే కదా. అంటే మీరు ఒకసారి ఆలోచించండి సార్. అంటే పోలీస్ కస్టడీకి పోవడానికి సాక్షాత్తు సిఐగా ఉన్నటువంటి వ్యక్తి భయపడుతున్నాడంటే, ఇక మామూలుగా సాధారణంగా నీకు నాకు ఎంత భయం ఉంటుంది సార్ పోలీసులు అంటే? ఎంత భయం పెట్టేటువంటి. ఇంకొక విషయం, హెబియస్ కార్పస్ పిటిషన్ అనేటువంటి దాన్ని మొన్న హియరింగ్కి వచ్చింది. వాళ్ళ అదృష్టమో లేకుంటే సాయి కృష్ణ కుటుంబంలో దురదృష్టమో, అది సీరియల్ నెంబర్ 22లోకి పోవడం వల్ల టైం లేదని చెప్పని ఈ నెల 15వ తేదీకి హెబియస్ కార్పస్ పిటిషన్ ముందుకు తీసుకుపోయారు. ఇప్పుడు సార్, సరే ఈ దందా చేసినంత నాగరాజు నుంచి అనుకుందాం. నాగరాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడా? జైల్లో ఉన్నాడు. నాగరాజుకి పోలీసులు వ్యతిరేకమే కదా. ఇప్పుడు నాగరాజు ఇప్పుడు కామన్ మ్యాన్, ఒక సామాన్యమైన వ్యక్తే కదా, పోలీస్ పవర్స్ ఏమి ఉండవు కదా. మరి హెబియస్ కార్పస్ పిటిషన్కి వేసినటువంటి ఒక అడ్వకేట్ ఉన్నారు కదా, ఆ అడ్వకేట్ దగ్గరికి ఒక పోలీసు జీపులో ఈ సాయికృష్ణ కుటుంబాలని వాళ్ళని తీసుకెళ్ళి, మాకు ఎన్ఓసి ఇవ్వండి, మీరు ఇద్దో, మేము వేరే అడ్వకేట్ని పెట్టుకుంటామని చెప్పి పోలీసులు పోయారు. ఎందుకు పోయారు? పోలీసులు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పోలీసులు ఎవరు పంపించారు? చంద్రబాబు నాయుడు గారు పంపించారా? లోకేష్ పంపించాడా? లేకుంటే హోంమంత్రి పంపించిందా? లేకుంటే సిపిఐ పంపించాడా? డీజీపీ పంపించారా? ఆ పోలీసులు అక్కడికి పోయేసి హెబియస్ కార్పస్ పిటిషన్లో ఉన్నటువంటి ఆ ఒక అడ్వకేట్ దగ్గర నుంచి ఆ పేపర్స్ తీసుకుని ఎన్ఓసి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఈ పోలీసులకి ఏమొచ్చింది అంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టుకొని ఉంటే ఈరోజు నిక్కచ్చిగా నాగరాజు అనేటువంటి వ్యక్తిని చంపేసి ఈ ఫైల్ క్లోజ్ చేయాలనేటువంటిది టీడీపీ వాదన. ఈ టీడీపీ వాదనకి ఇందుకోసమే నాగరాజుని మీరు చంపడానికి వీల్లేదు, నాగరాజుకి ప్రతిపక్ష పార్టీ అండగా ఉంటుంది అంటుంది. మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా కస్టోడియల్ డెత్స్ అనేటటువంటి చాలా వరకు చూశారు. జనరల్గా గతంలో జరిగినటువంటి కేసులకు ఈ కేసులో ఎక్కడైనా ల్యాబ్స్ అనిపిస్తుందా మీకు కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో? ఇన్వెస్టిగేషన్ మొత్తం ల్యాబ్సే ఉన్నది, చేయలేరు ఈ సిట్ అనేది. ఎందుకంటే కుమ్మక్కైపోయి కనిపిస్తుంది. ఇప్పుడు నాగరాజు తోటి నా ప్రాణం పోద్దని అనిపించడం కూడా కుమ్మక్కే. నాగరాజు ఏదో పెద్ద సిపినో డీజీపీ పొలిటికల్ చంద్రబాబు ముఖ్యమంత్రి కలిసి చెప్పమంటేనే ఆయన అట్లా చెప్పుంటాడు తప్ప, సిపి అంత చేసినోడు అన్ని మర్డర్ చేసిన వ్యక్తి, ఆయన కారణం వాళ్ళు ఇంకో అతను కూడా చనిపోయినటువంటి వ్యక్తి, ఈ ఇవన్నీ ఇదంతా చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. నక్సలైట్ల కానించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇట్లాంటివన్నీ చేసినటువంటి వ్యక్తి. అందుకని
పోలీసులే ఇట్లాంటి సలహా ఇచ్చేవాళ్ళు, ముఖ్యమంత్రి ఇస్తాడు ఈ సలహాలన్నీ అంటే కూడా. కాదు డిసీజ్ అట్లా- అంత టార్గెట్ చేసేటటువంటి పెద్ద పర్సనాలిటీ కాదు కదా. ఏదైనా రాజకీయాలలో వెండేటా వైపు వెళ్ళిందంటే డిఫరెంట్. ఎందుకంటే సరైన సమయంలో స్పందించకపోవడంతో ప్రతిపక్ష పార్టీ ఎక్కువగా స్పందించి రాజకీయంగా నేను ఒక అసమర్థుడిగా మిగిలిపోతున్నాను, రాజకీయంగా డ్యామేజ్ అవుతుంది కానీ నాకు ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నది, నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేనే నడుపుతున్నంత సీనియారిటీలో ఇంత ఘోరమైనటువంటి అటవిక రాజ్యం నడుస్తుందనే దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ అవుతున్నటువంటి సందర్భంలో దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు, డీజీపీ, సిపి కలిసి ఈ నాగరాజుతో ఎవరైనా అరెస్ట్ చేసినాక నా ప్రాణం, ఇప్పుడు ఆల్రెడీ ఒక లాకప్ డెత్ అయింది, ఒక సిఐని లాకప్ డెత్ చేస్తారు అని ఆయన సిఐ కూడా చెప్తున్నాడు అంటే డ్రామా. అది ఎట్లా చెప్తాడు? అది వీళ్ళు చెప్పి సిపి డీజీపీ చెప్పమంటేనే చెప్తాడు అది. అందుకని సిట్ పోలీస్ స్టేషన్లో జరిగిన మర్డరు లాకప్ డెత్కి ఇన్ని రోజులు విచారణ చేసి బయటపడకుండా ఇంకా చెప్పకుంటుంటారని అదంత హాస్యాస్పదమైనటువంటి విచారణ వీళ్ళతోట కాదు, అయినా అంత మాయ చేస్తారు. అందుకని సిబిఐ విచారణ చేస్తే చాలా క్లియర్గా అన్నీ వస్తాయి. అది కూడా మేనేజ్ చేస్తారు. అది సిబిఐ అయినా ఇప్పుడు మేనేజబుల్ అయిపోయినాయి అన్ని దేశంలో. ఈ మోడీ వచ్చిన కాడి నుంచి ఇవన్నీ జరుగుతున్నటువంటిది అన్ని మేనేజబుల్. కానీ సంథింగ్ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ కోసం అన్న ఈ సిట్ అనేది పూర్తిగా ఇంట్లో చేసినట్టే, వాళ్ళు ఇంట్లో చేసుకున్నటువంటి విచారణ ఏముంటుంది, ఆ ఇంట్లో చేసుకున్న విచారణ వాళ్ళకు అనుకూలంగానే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ అవన్నీ కూడా జరిగినప్పుడు అంత ఈజీగా వ్యవహారం అనేది ఉండదు. ఈజీ అయిపోయినాయి శ్రీశైలం గారు. ఇప్పుడు వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే పొలిటికల్ వ్యవస్థ మొత్తం ఈ రకంగా సర్వనాశనానికి వస్తున్నాయి అన్ని వ్యవస్థలు, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ కానించి. అందుకనే ఈ సమస్య. అందుకని ఉత్తర కాక్రోచ్ జనతా పార్టీ అనగానే ఎంత ఊరిని ఆన్లైన్లో ఎట్లా వస్తున్నాయి చూడు. వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నటువంటి దశలో మనం ఉన్నాము. ఈ వ్యవస్థను మొత్తం ఫెయిల్ చేస్తున్నటువంటి దశలో వీళ్ళు ఇంకెక్కువ అవి కూడా వీళ్ళే